నమస్తే మిత్రులారా. అతి త్వరలో తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించబడుతున్నటువంటి నేపథ్యంలో మన ఏకలవ్యాన్ని అనుసరిస్తున్నటువంటి విద్యార్థులు అత్యధిక స్కోరు సాధించాలంటే ఏ అంశాల మీద తప్పనిసరిగా కాన్సన్ట్రేట్ చేయాలి అనే దాని మీద కొన్ని వీడియోస్ చేయాలని నేను భావిస్తున్నాను. దీనిలో మొదటి వీడియో ఇది. దీనిలో నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే అతి త్వరలో జరగబడుతున్నటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్ అనే అంశాల మీద 2024 విడుదలైనటువంటి ఇండెక్స్లు రిపోర్ట్లు అనే అంశంలో కేవలం 25 అంశాలు చెప్తానండి. ఓన్లీ 25 అంశాలు మాత్రమే. ఆ 25 అంశాల మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్గా ఇండెక్స్లు రిపోర్ట్ల మీద ప్రశ్న అనేది మిస్ అయ్యే అవకాశమే ఉండదు. ఇదే కాన్ఫిడెన్స్తో నేను చెప్తున్నానండి. లాస్ట్ నవంబర్ 17న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 3 ఎగ్జామ్ జరిగింది. అంతకు ముందే నిర్వహించినటువంటి మనం విడుదల చేసినటువంటి ఏకలవ్య బుక్ నుంచే అత్యధికమైనటువంటి స్కోర్లు రావడం అనేది మీరు గమనించారు. ఒకవేళ మీరు తిరిగిపోతే ఈ కింద లింక్ ఇస్తున్నానండి. కింద లింక్లు డిస్క్రిప్షన్లో లింక్లు ఇచ్చాను. మన ఏకలవ్య సక్సెస్ ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్గా జరిగిందో మీరు ఆ లింక్ వీడియోస్ ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది. అందులో నేనేం ఇచ్చానంటే తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ప్రశ్న, మన ఏకలవ్య బుక్లో ఉన్నటువంటి దాని సమాధానం, దాని పేజ్ నెంబరు, దాని ఫోటోతో సహా మీకు ఇచ్చాను. మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మీరు మ్యాక్సిమం మన బుక్ షాప్స్ అన్నింటిలో కూడా మన ఏకలవ్య బుక్ ఉంది. ఆ బుక్లో మీరు చెక్ చేసుకున్నట్లయితే క్లియర్గా మీరు ఎవిడెన్స్ సహా మీరు నిర్ధారణ అవుతుంది. మొత్తం గ్రూప్ 3 ఎగ్జామ్లో వచ్చినటువంటి 100కు పైగా ప్రశ్నలన్నీ కూడా కేవలం మన బుక్ నుంచి మాత్రమే, మన ఒక్క బుక్ నుంచి మాత్రమే. కేవలం 300 పేజీలు ఉన్నటువంటి ఒకే ఒక బుక్ నుంచి 100కు పైగా ప్రశ్నలు రావడం అనేది ఇంపాసిబుల్ ఏ బుక్లో కూడా. అది కేవలం ఏకలవ్యకి మాత్రమే సాధ్యం అనే విషయం మీకు తెలుస్తుంది. అదేవిధంగా మన ఏకలవ్య ఫాలో అవుతున్నటువంటి విద్యార్థులు గ్రూప్ 2లో కూడా అత్యధికమైనటువంటి స్కోరు సాధించాలనే లక్ష్యంతో ఇప్పుడు నేను ఈ వీడియోస్ నేను చేస్తున్నానండి. దీనిలో మొదటి వీడియో ఇది. ఈ మొదటి వీడియోలో నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే అసలు జనరల్ స్టడీస్ విభాగంలో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అంశాలు ఏంటంటే, ఒకటి ఇండెక్స్లు రిపోర్ట్స్ అండ్ డేస్ అండ్ థీమ్స్ అండ్ అవార్డులు రివార్డులు, అపాయింట్మెంట్స్ అంటే నియామకాలు, మిలిటరీ విశేషాలు, నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్, ఎకనామికల్ ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సమ్మిట్స్, ప్లేసెస్ అండ్ పర్సన్స్, స్పోర్ట్స్, తెలంగాణ ఇష్యూస్. మొత్తం 15 అంశాలండి. ఈ 15 అంశాల మీద 15 వీడియోలు మీకు అందిస్తాను. ఈరోజు ఈ 15 అంశాలు ఈరోజు ఒక ఫస్ట్ వీడియో అందిస్తున్నానండి. దీనిలో కేవలం ఇండెక్స్ అండ్ రిపోర్ట్ల మీద కేవలం 25 అంశాలు మాత్రమే మీకు చెప్తాను. ఆ 25 అంశాలు మాత్రమే మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మీరు డెఫినెట్గా ఈ ఇండెక్స్ రిపోర్ట్ల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా క్వశ్చన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. దీనిలో మొట్టమొదట నేను ఏం చెప్దాం అనుకుంటుంది ఏంటంటే, మొట్టమొదట మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024. ఇది రీసెంట్గానే విడుదలవడం జరిగింది. రీసెంట్గా విడుదలైంది కాబట్టి తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి గ్లోబల్ హంగర్ ఇండెక్స్. ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో సాధారణంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, అందరూ గుర్తుంచుకునే అంశం ఏంటంటే, గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 2024 గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా ఏ స్థానంలో వచ్చింది అని సాధారణంగా మనం అందరూ తెలుసుకుంటాం. అది ఎన్నో స్థానంలో వచ్చింది? 127 ప్రపంచ దేశాల్లో 105వ స్థానంలో మన భారతదేశం నిలిచింది అనే విషయం మనకు తెలిసిపోతుంది. అయితే దానిలో ప్రపంచ ఆకలి సూచి 2024లో మన భారతదేశం యొక్క పొరుగు దేశాలు కూడా ఏ స్థాయిలో ఉన్నాయో మనం గుర్తుంచుకోవాలి. పొరుగు దేశాలు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మయన్మార్. ఈ దేశాలు ఏ దేశాల్లో ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి, ఏ ర్యాంక్లో ఉన్నాయి. అలాగే ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మన ఇండియా అనేది ఏ కేటగిరీలో ఉంది, దానిలో కేటగిరీస్ ఉంటాయండి. ఆ కేటగిరీస్ కూడా నేను మీకు క్లియర్గా ఇచ్చాను. ఎంత స్కోర్ అయితే ఎంత కేటగిరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆ లెవెల్ లో లెవెల్ అంటే 9.9 కన్నా అంతకన్నా తక్కువ స్కోర్ ఉంటే లో అని, 10 నుంచి 19.9 మధ్య స్కోర్ ఉంటే మోడరేట్ అని, 20 నుంచి 34.9 ఉంటే సీరియస్ అని, 35 నుంచి 49.9 ఉంటే అలార్మింగ్ అని, 50 లేదా అంతకన్నా ఎక్కువ స్కోర్ కానీ వస్తే ఎక్స్ట్రీమ్లీ అలార్మింగ్ అని స్కోర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ టేబులర్ ఫార్మాట్ నేను ఇచ్చాను బుక్లో. ఈ స్కోర్లు కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీకు ఆల్రెడీ మీరు గ్రూప్ 3 ఎగ్జామ్లో చూసే ఉంటారు. వాడు ర్యాంకులు అడగకుండా దాని స్కోర్ అడిగాడు. అందువల్ల గ్రూప్ 3 ఎగ్జామ్లో దీని మీద క్వశ్చన్ ఎలా అడిగాడంటే, భారతదేశంలో ఆకలి నిర్మూలించడం కోసం ప్రవేశపెట్టబడినటువంటి పథకాల గురించి అడిగాడండి. ఆ పథకాల్లో ఒక పథకం గుర్తించండి అని క్వశ్చన్ అడిగాడు అనమాట. అందువల్ల ఏంటంటే డెఫినెట్గా మన ఇన్డెప్త్ స్టడీ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ విధంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ గురించి కేవలం ఒక పాయింట్ అనే కాకుండా పూర్తి డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ని మీరు తెలుసుకోండి. మన బుక్లో ఆల్రెడీ పూర్తి డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరిగింది. దానిలో హంగర్ ఇండెక్స్లో ఏ అంశాలను మనం గుర్తుంచుకోవాలనే విషయాలు కూడా మీకు అందించాను. అది కూడా తప్పనిసరి చదవండి. ఇది ఫస్ట్ ఇష్యూ. నెక్స్ట్ రెండో అంశం చెప్తాను.
రెండో అంశం ఏంటంటే రాష్ట్రాల తలసరి ఆదాయం మీద ఈఏసీపీఎం ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఈఏసీపీఎం ఈ ఈఏసీపీఎం వారు విడుదల చేసినటువంటి ఎందుకు ఈఏసీపీఎం అంటే అర్థం ఏంటంటే ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్ టు ది ప్రైమ్ మినిస్టర్, అంటే ప్రధానమంత్రి యొక్క ఆర్థిక సలహాదారు. ఈ ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుగా వ్యవహరించేటటువంటి సంస్థ ఈ రాష్ట్రాల తలసరి ఆదాయం మీద ఒక రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి రిపోర్ట్ కాబట్టి మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి ఈ రిపోర్ట్ని. ఈ రిపోర్ట్ అనేది తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఆ రిపోర్ట్లో మనం మ్యాక్సిమం అంతా ఇచ్చాం, అసలు ఏ రాష్ట్రం ఏ పొజిషన్లో ఉంది అనేది మన ప్రధానమంత్రి ఆర్థిక నిపుణులు ఏ విధంగా రిపోర్ట్ ఇచ్చారనే విషయాన్ని కూడా మీకు తెలియజేయడం జరిగింది. దాన్ని ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మరొకటి ఏంటంటే మరొక ప్రధానమైన గుర్తుంచుకోవాల్సిన, ఇవన్నీ చాలా ఇచ్చారనుకోండి, వీటిలో మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలే మీకు చెప్తున్నానండి. ఇంకా మరొక విషయం ఏంటంటే గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2024. ఇది గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2024. ఈ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2024 గురించి కూడా మన హయ్యెస్ట్ కాన్సన్ట్రేషన్తో ఇన్డెప్త్ మనం చదువుకోవాలి. హయ్యెస్ట్ కాన్సన్ట్రేషన్ మనం చూసుకోవాలండి. ఇది పేజ్ నెంబర్, దీనిలో ఒకసారి చూడండి, పేజ్ నెంబర్ 5లో మనకు క్లియర్ కనిపిస్తుంటుంది. ఈ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో మన ఇండియా 63వ స్థానంలో నిలిచింది. 2023లో అయితే 67వ స్థానంలో ఉండేది, ప్రస్తుతం అది 63వ స్థానంలోకి రావడం జరిగింది. అలాగే మొదటి స్థానంలోకి వచ్చింది స్వీడన్. స్వీడన్ అనే కంట్రీ మొదటి స్థానంలో ఉంది. ఇది చూసి ఆల్రెడీ మీకు టేబులర్ ఫార్మ్లో కూడా ఇచ్చాను. స్వీడన్ ఫస్ట్ పొజిషన్లో ఉంది, డెన్మార్క్ సెకండ్ పొజిషన్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ ఇవన్నీ 5 స్థానాల్లో ఉన్నాయి. అంతేకాకుండా ఈ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం యొక్క తలసరి కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు ఎంతగా ఉన్నాయి 2024లో, 2024 డేటా అండి ఇది, అంటే అత్యంత రీసెంట్ డేటా. 2024లో భారతదేశం యొక్క తలసరి కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ద్వారా తెలిపిన దాని ప్రకారం ఎంత ఉన్నాయనంటే 1.7 టన్నులు ఉన్నాయి. అలాగే ప్రపంచ తలసరి ఉద్గారాలు ఎంత ఉన్నాయి, 4.4 టన్నులు ఉన్నాయి. ఇలా అంతేకాకుండా గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ని ఎవరు విడుదల చేస్తారు అంటే WEF, అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే ఏంటి, అలాగే దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, ఇలా ఒక్క ఇండెక్స్ చూసాము అంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలని మనం తప్పనిసరిగా తెలుసుకోవాలండి. ఇది గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. దాని గురించి కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకోండి. మన బుక్లో పూర్తిగా ఇచ్చామండి, దాన్ని పూర్తిగా చదవండి. నెక్స్ట్ మరొకటి ఏంటంటే ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నేతలు ఎవరున్నారు అనే దాని మీద మార్నింగ్ కన్సల్టెన్స్ అనేటటువంటి సంస్థ ఒక నివేదిక విడుదల చేసిందండి. ఆ నివేదికలో మన భారత ప్రధాని మొట్టమొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఇదే ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నేత అని భారత ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత ప్రజాదరణ ఉంది అని ఆ సంస్థ తెలియజేసింది. అందువల్ల దానికి సంబంధించిన రిపోర్టు, ఎందుకంటే మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి మొదటి స్థానం వచ్చింది కాబట్టి ఆ రిపోర్ట్ గురించి కూడా తప్పనిసరిగా ఎగ్జామినర్ తప్పనిసరిగా ఆలోచిస్తాడు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ హూరిన్ ఇండియా అండర్ 35 ఉత్తమ స్థానాలు కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది, కానీ అంతకన్నా ఇవి మెయిన్ అనమాట. నెక్స్ట్ మరొక అంశం చెప్తా. ఇది మార్నింగ్ కన్సల్టెన్సీ సంస్థ ప్రకారం ఏంటంటే ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి దేశాధినేతల్లో మొదటి స్థానంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. రెండవ స్థానంలో ఒబ్రేటర్ అంటే లోపెజ్ ఒబ్రేపర్ అని ఈ మెక్సికో ప్రెసిడెంట్ గారు ఉన్నారు. అలాగే మూడో స్థానంలో అర్జెంటీనా అధ్యక్షుడైనటువంటి జేవియర్ మిలీ గారు ఉన్నారు. నాలుగో స్థానంలో స్విట్జర్లాండ్ అధ్యక్షుడైనటువంటి లియోల్ అమోల్గే ఉన్నారు. అలాగే ఐదో స్థానంలో సైమన్ హ్యారిస్ ఐర్లాండ్ ప్రధాని. ఈ విధంగా ఈ మార్నింగ్ కన్సల్ట్ సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం భారత ప్రధాని మొదటి స్థానంలో ఉన్నారు కాబట్టి 2, 3, 4, 5 స్థానాలు కూడా మనం తప్పనిసరిగా కాన్సన్ట్రేట్ చేయాలి. అందులో ఆ విధంగా కూడా మనం గుర్తుంచుకోండి. పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మన బుక్లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఏకలవ్య జనవరి నవంబర్ బుక్లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అది తప్పనిసరిగా దాని డీటెయిల్స్ చదువుకోండి. నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద ఆహార బ్రాండ్ అని ఈ బ్రాండ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అని ఒక రిపోర్ట్ విడుదలైందండి. బ్రాండ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ఆ బ్రాండ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద బ్రాండ్గా ఏది నిలిచింది అంటే మన ఇండియాకే చెందినటువంటి అమూల్ సంస్థ 2024లో ప్రపంచంలో అతిపెద్దదైనటువంటి బ్రాండ్గా నిలవడం జరిగిందనమాట. అందువలన మన ఇండియన్ సంస్థకి ఆ అత్యున్నతమైన స్థానం వచ్చింది కాబట్టి మనం తప్పనిసరిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అంతేకాకుండా కేవలం దాని మీద కాన్సన్ట్రేషనే కాదు, ఈ ఉత్తమ బ్రాండ్గా వచ్చినటువంటి అమూల్ గురించి కూడా మనం పూర్తి తెలుసుకోవాలి. అమూల్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది, దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది,
అండ్ అమూల్ని ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థాపకులు ఎవరు మనకు తెలిసిందే కదండి, త్రిభువన్ దాస్ పటేల్ గారు. ఈ విధంగా అవన్నీ కూడా మనం తప్పనిసరిగా దాని డీటెయిల్స్ని జనరల్ స్టడీస్ విభాగంలో మనం తప్పనిసరిగా తెలుసుకోండి. డెఫినెట్గా దీని మీద క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ మరొక ప్రశ్న ఏంటంటే, మరొక అంశం ఏంటంటే గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ 2024. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈ ఏదైతే ఎన్వైరాన్మెంట్ ఉందో ఎన్వైరాన్మెంట్ మీద సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి, కోప్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మనం తప్పనిసరిగా ఈ పర్యావరణం గురించి కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆ పర్యావరణాల్లో ముఖ్యమైనది ఈ మధ్యకాలంలో విడుదలైనటువంటి రిపోర్ట్ ఏంటి అంటే గ్లోబల్ ఫారెస్ట్ వాచ్. ఈ గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ గురించి కూడా మనం తప్పనిసరిగా కాన్సన్ట్రేట్ చేయండి. గ్లోబల్ ఫారెస్ట్ వాచ్, ఈ గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ గురించి ఏంటంటే అంశాలు మనం తెలుసుకోవాలి అంటే చూడండి, ఇది గ్లోబల్ ఫారెస్ట్ వాచ్. గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ ప్రకారం భారతదేశంలో 2000 నుంచి 2023 మధ్యకాలంలో అత్యధిక అటవీ విస్తీర్ణం నాశనమైనటువంటి రాష్ట్రాల్లో మొదటి స్థానాల్లో ఉండే రాష్ట్రాలు ఏవి అనే ప్రశ్న వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూడండి, నేను క్లియర్గా ఇచ్చాను, ఒక టేబులర్ ఫామ్లో ఇచ్చాను. గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ 2024 2024 గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ ప్రకారం భారతదేశంలో 2000 నుంచి 2023 మధ్యకాలంలో ఫారెస్ట్ ఎంత డిస్ట్రక్షన్ జరిగింది, ఆ డిస్ట్రక్షన్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే అస్సాం, రెండవ స్థానంలో మిజోరాం, మూడవ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్, నాలుగో స్థానంలో నాగాలాండ్, ఐదో స్థానంలో మణిపూర్. అంతేకాకుండా అవి ఎంతంత విస్తీర్ణంలో నాశనం అయ్యాయి. అంతేకాకుండా అసలు వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రిఫారెస్టేషన్ అండ్ ఎఫారెస్టేషన్ అండ్ డిఫారెస్టేషన్. ఇక్కడ 3 పదాలు ఉన్నాయండి. ఎఫారెస్టేషను, రిఫారెస్టేషను, డిఫారెస్టేషను. ఈ 3 పదాల యొక్క అర్థాలు ఏంటి? అంతేకాకుండా ఈ గ్లోబల్ ఫారెస్ట్ రిపోర్ట్ అంటే ఏంటి, అసలు గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అంటే ఏంటి? గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో 2000 నుంచి ఇప్పటిదాకా అంటే 2023 వరకు ఎంత అటవీ విస్తీర్ణం అంతర్ధానమైంది. ఇలా ప్రతి అంశానికి సంబంధించినటువంటి గ్లోబల్ ఫారెస్ట్ వాచ్కి సంబంధించిన పూర్తి వివరాలని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఈ గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా అడవులు కలిగినటువంటి దేశాలు ఇవి. అత్యధికంగా అడవులు కలిగిన దేశాలు ఏంటంటే ఫస్ట్ది రష్యా, రెండోది బ్రెజిల్, 3 కెనడా, 4 యుఎస్ఏ, 5 చైనా. దీనిలో ఎంతంత విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం కలిగి ఉన్నాయి అవన్నీ కూడా మీరు తప్పనిసరిగా కాన్సన్ట్రేట్ చేయండి. దీనిలో మన ఏకలవ్య బుక్లో పూర్తిగా ఇచ్చాం, అది పేజ్ నెంబర్ 10లో ఉంది, మీరు పూర్తిగా చూసుకోండి. చూడండి, ఇంతేకాకుండా ఈ గ్లోబల్ ఫారెస్ట్ రిపోర్ట్ మనం చెప్పాం కాబట్టి ఇక్కడ మన స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ కూడా మన ఇండియాది రిలీజ్ అయింది. దాని గురించి కూడా మనం కాన్సన్ట్రేట్ చేయండి. మన పేజ్ నెంబర్ 10లో దాని గురించి కూడా పూర్తి డీటెయిల్స్ను నేను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అంటే వీడియో పెద్ద అయిపోతుంది కాబట్టి కొద్దిగా నేను మెన్షన్ చేస్తున్నాను, మన బుక్లో ఉన్న అవన్నీ చదువుకోండి. నెక్స్ట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది కూడా ఈ మధ్యకాలంలో విడుదలైంది. ఆ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024ని కూడా ఒక్కసారి పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయండి. అది ఎలా అంటే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024లో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది. ఎన్నో స్థానంలో నిలిచింది అంటే మొత్తం 146 దేశాల్లో 129వ స్థానంలో నిలిచింది. అయితే ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం యొక్క అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం సగటు గ్లోబల్ జెండర్ గ్యాప్ స్కోర్ ఎంత ఉంది అంటే 68.5% ఉంది. అయితే ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2024 ప్రకారం గ్లోబల్ జెండర్ గ్యాప్ సరిదిద్దే వేగంతో సరిపోలిస్తే ఈ జెండర్ గ్యాప్ని అంటే లింగ భేదాన్ని సమానం చేయడానికి, అసలు జెండర్ గ్యాప్ అనేది లేకుండా చేయడానికి ఎంతకాలం పడుతుందని గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ తెలియజేసింది అని అంటే సుమారు 134 సంవత్సరాలు పడుతుందట. ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2024 ప్రకారం అతి తక్కువగా లింగ భేదం నమోదైనటువంటి దేశం ఏది అంటే ఐస్లాండ్. ఇది మొదటి స్థానంలో ఉంది. రెండవ స్థానంలో ఫిన్లాండ్, మూడవ స్థానంలో నార్వే, నాలుగో స్థానంలో న్యూజిలాండ్, ఐదో స్థానంలో స్వీడన్. ఇవన్నీ కూడా మీకు టేబులర్ ఫార్మ్లో వేసి చూపించాను. దీన్ని పూర్తిగా మీరు చదువుకోవాలి. అంతేకాకుండా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనే దానిలో అసలు ఏంటి అని పెడతారు, ఏ అంశాలని పరిగణలో తీసుకుంటారు, వాట్ ఆర్ పారామీటర్స్ విచ్ ఆర్ టేకెన్ ఫర్ ది కన్సిడరేషన్ ఆఫ్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది కూడా మనం చదువుకోవాలన్నమాట. అంత ఇన్డెప్త్గా మీకు అందులో ఇవ్వడం జరిగింది. మీరు పేజ్ నెంబర్ 11లో ఉన్నటువంటి ఆ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని పూర్తిగా చదువుకోండి. ఇక్కడ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ గురించి గ్రూప్ 3లో క్వశ్చన్ అడిగాడండి. అదేంటంటే లింగ భేదాన్ని తగ్గించడం కోసం భారతదేశం చేపడుతున్నటువంటి వేరు కార్యక్రమాలు ఏవి అని అడిగాడు. దానిలో మొట్టమొదటి దానిగా బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని పెట్టాడు. ఆ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమమే డైరెక్ట్గా క్వశ్చన్ రూపంలో రావడం జరిగింది, మీరు గమనించండి. అది గ్రూప్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అయిపోయింది కదండి. నెక్స్ట్ ప్రపంచ వాయు నాణ్యత నివేదిక అని ఒక నివేదిక విడుదలైందండి.
ప్రపంచ వాయు నాణ్యత నివేదిక. ఇక్కడ ఈ కావ్లీ ప్రైజ్ ఇవన్నీ మీకు ఇచ్చాను. వీటన్నిటికన్నా నేను చెప్తున్నటువంటి వాటిలో మాత్రం తప్పనిసరిగా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2023 అనేది ఈ మధ్య విడుదలైంది. అంటే 2023 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా వాయు నాణ్యత ఎలా ఉంది అనే దాని మీద ఒక రిపోర్ట్ విడుదలవ్వడం జరిగిందనమాట. ఈ రిపోర్ట్ ఏంటంటే సాధారణంగా ఈ రిపోర్ట్ని ఏ సంస్థ విడుదల చేస్తుంది అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అది ఏదంటే స్విట్జర్లాండ్కి చెందినటువంటి ఐక్యూ అనే ఎయిర్ సంస్థ అనేది దీన్ని విడుదల చేసింది. అయితే ఈ ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2023 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యంతో నిన్నటువంటి మెట్రోపాలిటన్ ప్రాంతంగా ఏ రాష్ట్రంలోని బెహుసరాయ్ అని నిలిచింది అనే ప్రశ్న రావడానికి 100% అవకాశం ఉంది. మీకు ఇక్కడ చెప్తున్నాను చూడండి. ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2023 ప్రపంచంలోనే అత్యంత కాలుష్యంతో ఉన్నటువంటి మెట్రోపాలిటన్ సిటీగా ఉన్నటువంటి ఒక సిటీ ఏది అంటే బెహుసరాయ్. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైనటువంటి మెట్రోపాలిటన్ సిటీ. ఈ బెహుసరాయ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అనే క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అది బీహార్ రాష్ట్రంలో అనమాట. అయితే కాలుష్యం అని చెప్తున్నాం అంటే తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే PM 2.5 PM పార్టికులేట్ మ్యాటర్. ఈ పార్టికులేట్ మ్యాటర్ 2.5 గురించి అండ్ ప్రపంచ వాయు నాణ్యత నివేదిక పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఇచ్చాను. దాని పూర్తి విశేషాలని మీరు తప్పనిసరిగా చదువుకోండి. ఆ 14వ పేజీలో ఉన్నటువంటి ఆ అంశాలు మాత్రం తప్పనిసరిగా హయ్యెస్ట్ కాన్సన్ట్రేషన్ మీరు పెట్టుకోండి. నెక్స్ట్ QS 2025 గ్లోబల్ ర్యాంకింగ్స్ కూడా ఈ మధ్య విడుదలవడం జరిగిందండి. QS 2025 గ్లోబల్ ర్యాంకింగ్స్. దీనిలో అత్యున్నత స్థానాలు నిలిచినటువంటి భారతీయ విద్యా సంస్థలోని ఒక రిపోర్ట్ విడుదలైంది. దానిలో అత్యున్నతంగా నిలిచినటువంటి భారతీయ విద్యా సంస్థ ఏది అంటే ప్రపంచంలోనే 2025 ర్యాంక్ అని ఇచ్చేటండి. అది 2025 ర్యాంకులో 118వ ర్యాంకులో IIT బొంబాయి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి 118వ ర్యాంకులో నిలిచింది. 150వ స్థానంలో IIT ఢిల్లీ నిలిచింది. 211వ స్థానంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నిలిచింది. 222వ స్థానంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ నిలిచింది. ఇలా ఒక ర్యాంకింగ్ ఇచ్చానండి. అవన్నీ కూడా తప్పనిసరిగా పేజ్ నెంబర్ 14లో ఉంది. ఈ గ్లోబల్ ర్యాంకింగ్ అంటే QS 2025 గ్లోబల్ ర్యాంకింగ్ గురించి కూడా తప్పనిసరిగా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అది 14వ పేజ్ నెంబర్లో మీకు కనిపిస్తుంది. దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ మరొకటి ఏంటంటే హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా యూనికార్న్ అనేటువంటి పదం ఎక్కువగా దొరుకుతుంది. ఆ యూనికార్న్ అంటే ఏంటి? ఈ హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది. అంటే అత్యధిక యూనికార్న్లు ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం 3వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానం ఏది అంటే USA, 2వ స్థానం ఏది అంటే చైనా, 3వ స్థానంలో భారత్, 4వ స్థానంలో బ్రిటన్ ఉన్నాయి. ఈ స్థానాల్లో ఉన్నటువంటి ఈ దేశాల్లో మొత్తం యూనికార్న్లు ఎన్ని ఉన్నాయి, అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యూనికార్న్, యూనికార్న్ అంటే ఏంటి అనే విషయాలు పూర్తిగా మీకు పేజ్ నెంబర్ 15లో ఇచ్చానండి. ఆ పేజ్ నెంబర్ 15లో గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2024 గురించే కాకుండా అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యూనికార్న్ అనే విశేషాల గురించి కూడా పూర్తి కాన్సన్ట్రేషన్తో మీరు చదువుకోవాలి. అవన్నీ పూర్తి ఇంపార్టెంట్. అది పేజ్ నెంబర్ 15లో 15th పేజ్ నెంబర్లు ఉన్నాయి. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇది 2024 హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2024. దీని ప్రకారం ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి యూనికార్న్ ఉన్నటువంటి మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశాలు ఏవి, అంతేకాకుండా ఆ సంస్థలు ఏవి కూడా ఇచ్చాను. మొదటి స్థానంలో ఉన్న సంస్థ ఏది, 2వ స్థానంలో ఉండే సంస్థ ఏది, 3వ స్థానం, 4వ స్థానం, 5వ స్థానం. అంటే అత్యంత విలువైనటువంటి యూనికార్న్లు ఏ దేశానికి చెందినవి, అవి ఏ సంస్థలు అనేవి కూడా మీకు పూర్తిగా దానిలో ఇచ్చాను. అది పూర్తిగా పేజ్ నెంబర్ 15లో ఉంది. ఒకసారి పూర్తిగా కాన్సన్ట్రేట్ చదవండి. నెక్స్ట్ హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ అయిన తర్వాత అత్యంత ఇంపార్టెంట్ పాయింట్ ఏది అంటే UNDP హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2024. ఇది HDI 2024. ఈ HDI 2024 ఇక్కడ చూడండి, మీకు యూనికార్న్ గురించి ఇచ్చానండి నేను. ఇది మీరు ఎక్కడ కూడా మీరు దొరకదు. మీకు హురున్ ఇండియా ఫార్చ్యూన్ యూనికార్న్ ఇండెక్స్ ప్రకారం యూనికార్న్స్ని 3 రకాలుగా వర్గీకరించారండి. అది ఆ 3 రకాలు ఏంటి అనేది కూడా మీరు కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. వుడ్ బి యూనికార్న్స్, గజేల్ యూనికార్న్స్, చీతాస్ అనే ఈ 3 రకాలు కూడా మనం గుర్తుంచుకోండి. అలాగే హురున్ ఇండియా ఫార్చ్యూన్ యూనికార్న్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం యొక్క స్టార్టప్ క్యాపిటల్ ఏది అనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి. స్టార్టప్ క్యాపిటల్ ఏది అంటే బెంగళూరు. ఇవి కూడా అవన్నీ కూడా మీకు పేజ్ నెంబర్ 16లో ఇచ్చాను. అది తప్పనిసరిగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ అంశం ఏంటంటే UNDP HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2023-24. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2023-24లో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది. అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2023-24ని ఏ పేరుతో విడుదల చేయడం జరిగింది, ఇది సాధారణంగా మనం కాన్సన్ట్రేట్ చేయం. అది ఏ పేరుతో విడుదల చేసిందని కూడా మనం తప్పనిసరిగా చదువుకోవాలి.
అంతేకాకుండా హెచ్డిఏ 2024లో ప్రపంచం యొక్క సగటు ఎంత ఉంది, భారతదేశం యొక్క సగటు స్కోర్ ఎంత ఉంది. మొన్న గ్రూప్ 3 ఎగ్జామ్లో స్కోర్ అడిగాడండి, ర్యాంక్ అడగలే, స్కోర్ అడిగాడు. అయితే మనం స్కోరు చదవాలి, ర్యాంక్ కూడా చదవాలి. ఈ హెచ్డిఏ 2024లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏంటంటే స్విట్జర్లాండ్. దాని స్కోర్ ఎంత? 0.967. రెండో స్థానంలో నార్వే ఉంది, 0.966. మూడో స్థానంలో ఐస్లాండ్ ఉంది, 0.959. నాలుగో స్థానంలో హాంకాంగ్ ఉంది, 0.956. ఐదో స్థానంలో డెన్మార్క్ ఉంది, 0.952. ఇలా ఆ స్కోర్లు కూడా మన గ్రూప్ 3 ఎగ్జామ్లో అడిగాడు కాబట్టి స్కోర్తో సహా మనం చదువుకోవాలి తప్పనిసరిగా. స్కోర్తో సహా మనం ఆ హెచ్డిఏ 2024ని పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయాలండి. హెచ్డిఏ మీద క్వశ్చన్ అనేది కంపల్సరీగా వస్తుంది. దీనిలో హెచ్డిఏ 2024లో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశాల గురించి చెప్పుకున్నాం. అలాగే హెచ్డిఏ 2024లో చిట్ట చివరి స్థానాల్లో అంటే 193వ స్థానం ఏది, 192 ఏది, 191, 189. చిట్ట చివరి 5 స్థానాలు, మొట్టమొదటి 5 స్థానాలు కూడా మనం గుర్తుంచుకోవాలి హెచ్డిఏలో. ఎందుకంటే మొట్టమొదటి 5 స్థానాలు దేని చూపిస్తాయి? అభివృద్ధి చెందిన దేశాలను చూపిస్తాయి. చిట్ట చివరి 5 స్థానాలు దేని చూపిస్తాయి? అభివృద్ధి చెందని దేశాలను చూపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా హెచ్డిఏ 2024లో మన భారతదేశం పొరుగు దేశాలు శ్రీలంక, చైనా, భూటాన్, బంగ్లాదేశ్, భారత్, నేపాల్, పాకిస్తాన్ ఇవన్నీ యొక్క కంపారిటివ్గా ఆ నెంబర్ కూడా గుర్తుంచుకోండి. అంతేకాకుండా హెచ్డిఐలో మనం తప్పనిసరిగా ఉన్నటువంటి పారామీటర్స్ ఏంటి అని అంటే మనం గుర్తుంచుకోవాల్సిన అంశాన్ని కూడా మీకు టేబుల్ 16 పేజ్ నెంబర్లో మీకు టేబుల్ ఇచ్చాను. ఆ టేబుల్ ఏంటంటే హెచ్డిఏ 2024లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఉంది, స్కోర్ ఎంత ఉంది. అంతేకాకుండా దీనిలో పారామీటర్స్ని నేను డివైడ్ చేశాను టేబులర్ ఫార్మ్లో. ఆ పారామీటర్స్లో జనన సమయంలో జీవనకాలం అంచనా ఎంత ఉంది, పాఠశాల చదివే సంభావ్యత గల సంవత్సరాల అంచనా ఎంత ఉంది, సగటు పాఠశాలలో చదివే సంవత్సరాలు ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక టేబులర్ ఫార్మ్లో ఇచ్చాను. అది పూర్తి కాన్సన్ట్రేషన్తో చదవండి. నెక్స్ట్ ఈ ప్రపంచ మానవాభివృద్ధి నివేదికలో 3 అంశాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఆ పారామీటర్స్ 3 అవి అనమాట. అవి ఏంటి అంటే దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్యకరమైన జీవనం, జ్ఞానం పొందే అవకాశం, గౌరవప్రదమైన సుస్థిరమైన జీవనం. ఈ 3 అంశాలని మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే హెచ్డిఏలో కేటగిరీస్ ఉంటాయి. కేటగిరీస్ అంటే ఎంత స్కోర్ ఉంటే దాన్ని ఆ కేటగిరీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 0.550 కన్నా తక్కువ ఉంటే దాన్ని లో హ్యూమన్ డెవలప్మెంట్ కంట్రీ అంటారు. అలాగే మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కంట్రీ అంటే 0.550 నుంచి 0.699 వరకు, 0.700 నుంచి 0.799 మధ్య ఉండేదాన్ని హై హ్యూమన్ డెవలప్మెంట్ అంటారు. వెరీ హై హ్యూమన్ డెవలప్మెంట్ అని 0.800 నుంచి ఉన్నటువంటి దాన్ని వెరీ హై హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటారనమాట. ఇవన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేయండి. నేను పేజ్ నెంబర్ 17లో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని మీకు ఇవ్వడం జరిగింది. దాని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. నెక్స్ట్ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇండియా టీబీ రిపోర్ట్ 2024. ఈ మధ్యకాలంలో అసలు ప్రపంచంలో కరోనా తర్వాత అత్యధిక మంది చనిపోతున్నటువంటి వ్యాధి ఏది అని అంటే టీబీ, అంటే క్షయ. తెలుగులో క్షయ అంటారు, తెలుగులో ఇంగ్లీష్లో ట్యూబర్క్యులోసిస్ లేదా టీబీ అంటారు. ఇండియాలో టీబీ ఏ విధంగా ఉంది అనే దాని మీద ఇండియా టీబీ రిపోర్ట్ 2024 అనేది ఈ మధ్యకాలంలో విడుదలైంది. అందువలన ఆ ఇండియా టీబీ రిపోర్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా తప్పనిసరి చదవండి. అది పేజ్ నెంబర్ 17లో ఉంది, తప్పనిసరి గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరొక ప్రధాన అంశం ఏంటంటే ఇక్కడ మరో 17 పేజ్ నెంబర్లో చివరిలో మరొక అంశం ఇచ్చాను. ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు దేశంగా మన భారతదేశమే నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఆయుధాలు దిగుమతి చేసుకున్నటువంటి దేశంగా మన భారతదేశం నిలిచిందనమాట. అందువలన ఆ రిపోర్ట్ గురించి పూర్తి ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నీ మనం చదువుకోవాలి. దానిలో పూర్తిగా 17 చివరిలోని అండ్ 18 పేజీలో కూడా నేను పూర్తిగా డీటెయిల్స్ మొత్తం ఏ విధంగా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉందో అవన్నీ నేను ఇచ్చాను. అవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చదవండి. అది పేజ్ నెంబర్ 18లో ఉంది. నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే 14th అంశం. నేను ఇప్పటిదాకా 13 అంశాలు చెప్పానండి. 14th కేవలం 25 చెప్తాను. 25 మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. 14th ఏంటంటే స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ 2023. స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ 2023. ఇది చూడండి ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలాసార్లు ఈ క్వశ్చన్ అడిగాడండి. గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ 2023. ఎందువల్లంటే ఈ మధ్య కాలంలోనే ఈ కోప్ సమావేశాలు అంటే యుఎన్ఎఫ్సిసిసి యొక్క కోప్ సమావేశాలు నిర్వహించబడుతున్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అంశం ఏంటంటే ఈ రిపోర్ట్స్ అనమాట. అంటే గ్లోబల్ క్లైమేటిక్ కండిషన్స్ మీద తప్పనిసరిగా రిపోర్ట్ల మీద క్వశ్చన్స్ వస్తాయి. అందులో స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ మీద కూడా మనం పేజ్ నెంబర్ 18లో టోటల్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. దానిలో ఏంటంటే
1885 నుంచి 1900 మధ్య కాలంలో సగటు ఉష్ణోగ్రత కన్నా 2023 సగటు ఉష్ణోగ్రత ఎంత ఎక్కువ పెరిగింది అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేశాడు. అందువల్ల అంత వ్యాస్ట్ రిపోర్ట్ కాబట్టి తప్పనిసరిగా దాని మీద పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉండాలి. నిజానికి ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా 15-20 పేజీలకు సంబంధించిన నోట్స్ అది. కానీ దాని అంతటినీ కూడా నేను క్రోడీకరించి కేవలం ఎగ్జామ్లో ఏవైతే పాయింట్లు వస్తాయో ఆ పాయింట్లనే క్వశ్చన్ వైజ్గా మేము ఇవ్వడం జరిగింది. కేవలం ఆ పాయింట్లు అలా చదివితే చాలు, మీరు 100% మార్క్స్ మీరు సాధించగలుగుతారు. పూర్తిగా ఆ స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ 2023 మీద పూర్తి క్వశ్చన్స్ని ఇవి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇవి పూర్తిగా మీరు చదువుకోండి. నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే 15th అంశం ఏంటంటే కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2023 అంటే ప్రపంచ అవినీతి సూచి 2023. ప్రపంచ అవినీతి సూచి ఇదిగో 19th పేజ్ నెంబర్లో ప్రపంచ అవినీతి సూచి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2023 అనే దాని గురించి మీకు డీటెయిల్ ఇచ్చాను. అంటే ప్రపంచవ్యాప్తంగా అవినీతి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరుగుతోంది కాబట్టి ప్రపంచ అవినీతి సూచి 2023 ప్రకారం భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో వచ్చింది అంటే 93వ స్థానంలో ఉంది. ఎన్ని దేశాల పరిగణలో తీసుకున్నారంటే దీనికి 180 దేశాలు తీసుకున్నారు. 180 స్థానాలు తీసుకుంటే 180వ దేశం కింద ఏది ఉంది అని అంటే అత్యంత అవినీతి ఉన్నటువంటి దేశం 180వ దేశం అది ఏది అంటే సోమాలియా. 179వ స్థానంలో వెనిజులా ఉంది, 178 సిరియా, 177లో సూడాన్, 176 యెమెన్. ఈ దేశాలు అత్యంత అవినీతిపరమైనటువంటి దేశాల కింద ఉన్నాయి. దీనిలో 0 నుంచి 100 ర్యాంక్స్ వరకు స్కోర్ ఉంటుంది. ఆ స్కోర్స్లో 0 దేని చూపిస్తుంది అండ్ 100 దేని చూపిస్తుంది. 0 అనేది అత్యధిక అవినీతి కలిగిన దేశంగా చూపిస్తుంటుంది అండ్ 100 స్కోర్ వచ్చిందంటే అక్కడ అవినీతి లేదు అనే దాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అది కూడా మన జాగ్రత్త కాన్సన్ట్రేట్ చేయాలి. దానిలో ప్రపంచ సగటు స్కోర్ ఎంత వచ్చింది అంటే 43. ప్రపంచవ్యాప్తంగా సగటు స్కోరు పర్సెప్షన్ ఈ గ్లోబల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో సగటు స్కోర్ అంత వచ్చింది. అయితే ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో ప్రకారం భారతదేశం దాని పొరుగు దేశాలు ఏ ర్యాంకులు సాధించాయి అనేది కూడా గుర్తుంచుకోవాలి. దానిలో మీకు పేజ్ నెంబర్ 20లో మీకు ఇచ్చానండి. ఇండియా, చైనా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఈ దేశాలు ఏ స్థానాల్లో నిలిచాయి అనే దాన్ని మీకు ఇచ్చాను. అది పూర్తి డీటెయిల్స్ని మీరు తప్పనిసరిగా చదువుకోండి. నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే ఇక్కడ ఒక విషయం గమనించారు మీరు. సిప్రీ నివేదిక ప్రకారం ప్రపంచంలో 2019-23 మధ్య అతిపెద్ద దిగుమతిదారు ఎగుమతిదారు అని ఇచ్చాను మీకు ఒక టేబుల్. ఈ టేబుల్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నటువంటి ఎగుమతి చేసుకుంటున్నటువంటి దేశాల్లో మొదటి స్థానాల్లో ఏ దేశాలు నిలిచాయి. ప్రస్తుతం ఆయుధ మార్కెట్ ఉంది కదండి, అంటే మిలిటరీ ఆయుధాలు, ఈ మిలిటరీ ఎక్విప్మెంట్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో మొదటి స్థానంలో ఇండియా ఉంది, రెండవ స్థానంలో సౌదీ అరేబియా, మూడవ స్థానంలో ఖతార్, నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా, ఐదో స్థానంలో చైనా ఉన్నాయి. మరి ఎగుమతి చేస్తున్న దేశాల్లో మొదటి యుఎస్ఏ, రష్యా, ఫ్రాన్స్, చైనా, జర్మనీ. ఈ టేబుల్ తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోండి. తప్పనిసరిగా గ్రూప్ 2లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరొక అంశం చెప్తాను. అదేంటంటే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అంటే మన పాస్పోర్ట్కి ఎంత విలువ ఉంటుంది అనే దాని గురించి, ఆ పాస్పోర్ట్కి వితౌట్ ఎనీ అబ్జెక్షన్స్ ఎన్ని దేశాలకు వెళ్ళొచ్చు అనే దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ హెన్లీ అనేటువంటి సంస్థ పాస్పోర్ట్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ రిలీజ్ చేసినటువంటి నివేదిక ప్రకారం, ఇప్పుడు విడుదలైనటువంటి నివేదిక ప్రకారం మన భారతదేశం ప్రపంచంలో 80వ స్థానంలో నిలిచిందనమాట. అయితే ఎన్ని దేశాలకి పాస్పోర్ట్ లేకుండా మన ఇండియన్స్ వెళ్ళొచ్చు అని అంటే 62 దేశాలకు వెళ్ళొచ్చు అనమాట. ఆ విధంగా ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది మన దేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంటుంది. ఒక దేశం యొక్క గొప్పతనం దాని యొక్క పాస్పోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ పాస్పోర్ట్ యొక్క ఇండెక్స్ కాబట్టి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అండి. నెక్స్ట్ 17వ అంశం ఏంటంటే ఎన్సీఆర్బీ రిపోర్ట్. అంటే భారతదేశంలో అంటే మన దేశంలో క్రైమ్స్ ఎంత జరుగుతున్నాయి, ఎంత క్రైమింగ్ పర్సంటేజ్ ఉంది అనేది తెలియజేస్తూ ఎన్సీఆర్బీ రిపోర్ట్ అని మన కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందన్నమాట. ఆ ఎన్సీఆర్బీ రిపోర్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అంటే దాని పేరు కూడా ఏంటంటే ఎన్సీఆర్బీ రిపోర్ట్ పేరు ఏం పేరంటే క్రైమ్ ఇన్ ఇండియా ఫర్ 2022. 2022లో జరిగినటువంటి క్రైమ్ ఆధారంగా ఈ రిపోర్ట్ తయారు చేశారు కాబట్టి దీనికి క్రైమ్ ఇన్ ఇండియా ఫర్ 2023 అని పేరు పడడం జరిగిందనమాట. ఆ క్రైమ్ ఇన్ ఇండియా 2022 ప్రకారం భారతదేశంలో అతి తక్కువ నేరాలు కలిగినటువంటి నగరం ఏది? కలకత్తా. అలాగే ఎన్సీఆర్బీ రిపోర్ట్ 2022 ప్రకారం భారతదేశంలో అత్యధిక ఛార్జ్ షీట్స్ నమోదైనటువంటి మెట్రోపాలిటన్ నగరం ఏది? ఢిల్లీ. ఇలా
ఏవైతే ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయో వాటి మీదే పూర్తిగా నేను కాన్సన్ట్రేట్ చేసి ఆ పాయింట్లు మాత్రమే మీకు ఇచ్చాను. ఎక్కువ ఇవ్వలేదండి, ఆ పాయింట్లు మాత్రం ఇచ్చాను. నిజానికి చాలా ఎక్కువ పెద్ద రిపోర్ట్. ఆ రిపోర్ట్ అంతటిని కూడా క్రోడీకరించి మెయిన్ పాయింట్స్ మాత్రమే మీకు ఇవ్వడం జరిగింది. దాని డీటెయిల్స్ అన్నీ కూడా, పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 21లో ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా చదువుకోండి. అసలు ఎన్సీఆర్బీ అంటే ఏంటి, ఎన్సీఆర్బీ యొక్క మోటో ఏంటి, ఎన్సీఆర్బీ యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు, ఇవన్నీ కూడా మీకు అందులో ఇచ్చాను. అలాగే ఎన్సీఆర్బీ కొన్ని పబ్లికేషన్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటుంది. క్రైమ్ ఇన్ ఇండియా ఇలాంటివి రిలీజ్ చేస్తూ ఉంటుంది. అసలు ఎన్సీఆర్బీ అనేది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు ఇచ్చాను. దాని మీదే పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయండి. ఎన్సీఆర్బీ మీద కూడా తప్పనిసరిగా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మరొక ప్రధాన అంశం ఏంటంటే, ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక అంశం ఏంటంటే రెమిటెన్సెస్. రెమిటెన్సెస్ అంటే మీకు తెలిసిందే, ఏదైనా ఒక దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశం నుంచి తన సొంత దేశానికి, తన మాతృదేశానికి పంపిస్తే, అమౌంట్ పంపిస్తుంటే దాన్ని రెమిటెన్సెస్ అంటారు. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళినటువంటి భారతీయులు మన దేశానికి పంపిస్తున్నటువంటి ఆ ఇన్కమ్ని, సంపదని రెమిటెన్స్ అంటారు. ఇలా ఏ దేశానికి చెందినటువంటి ఆ వ్యక్తులు ఆ దేశానికి పంపిస్తుంటారు కాబట్టి ఆ దేశం యొక్క రెమిటెన్సెస్ అంటారు. దీనిలో ఆ రెమిటెన్సెస్ని ఎక్కువగా పొందుతున్నటువంటి దేశం ఏది, దానిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అంటే ఇండియా. అందువలన ఈ డేటా మనకి ఇంపార్టెంట్ అనమాట. ప్రపంచంలో అత్యధిక రెమిటెన్సెస్ కలిగినటువంటి దేశం ఏది అంటే ఇండియా. అందువల్ల మనం గుర్తుంచుకోవాలి. ఇండియా తర్వాత స్థానంలో ఏమున్నాయి, ఇండియాలో $125 బిలియన్ రెమిటెన్సెస్ వస్తున్నాయట. ఇండియాకు $125 బిలియన్. రెండవ స్థానంలో మెక్సికో ఉంది, మూడో స్థానంలో చైనా, నాలుగో స్థానంలో ఫిలిప్పీన్స్, ఐదో స్థానంలో ఈజిప్ట్ ఉన్నాయి. అవి ఎంతెంత రెమిటెన్సెస్ని పొందుతున్నాయి అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. తప్పనిసరిగా ఆ డేటాని కూడా, ఆ డేటా ఎక్కడుంది అంటే పేజ్ నెంబర్ 24లో ఉంది. ఆ రెమిటెన్సెస్ డేటా కూడా తప్పనిసరిగా మీరు చదువుకోండి. నెక్స్ట్ ఇది రెమిటెన్సెస్ అనేది 18వ టాపిక్. ఇదే కాకుండా మరొక అంశం మీకు చెప్తాను, అదేంటంటే గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ గురించి కూడా మనం పూర్తిగా చదువుకోవాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. ఆ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ గురించి పేజ్ నెంబర్ 56లో మీకు ఇచ్చాను. ఒకసారి గుర్తుంచి చూసుకోండి. పేజ్ నెంబర్ 56. పేజ్ నెంబర్ 56లో చూడండి, ఇగో గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. ఈ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2024 ప్రకారం మొదటి 5 స్థానాల్లో ఉన్నటువంటి దేశాలు ఏవి? స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్. ఈ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ నుంచి పూర్తి డీటెయిల్స్ని 56 పేజీలు ఇచ్చాను. అది తప్పనిసరిగా గుర్తుంచుకోండి, రాసుకోండి, చదువుకోండి, పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ 147 పేజీలో ప్రపంచ నిరుద్యోగిత మీద ఈ ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ని నేను ఇచ్చానండి. పేజ్ నెంబర్ 147. పేజ్ నెంబర్ 147 ఒకసారి చూడండి. 147 మీకు చూపిస్తాను. పేజ్ నెంబర్ 147లో పూర్తి డీటెయిల్స్ దాని గురించి ఇచ్చాను. అంటే ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగిత మీద ఒక రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ గురించి 177 పేజీలు ఇచ్చాను. ఆ రిపోర్ట్ గురించి పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకొని ఉండాలి. ఆ రిపోర్ట్లో ఏ విధంగా ఉంది అన్నది మీకు చూపిస్తాను. దానిలో మెయిన్ ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేయాలి అని కూడా మీకు చూపిస్తాను. ఇది చూడండి, ప్రపంచ నిరుద్యోగితపై అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక. దీనిలో ప్రపంచంలో నిరుద్యోగిత మీద ఇటీవల ఏ పేరుతో 2024 నిరుద్యోగిత రిపోర్ట్ని ILO విడుదల చేసింది అని అంటే వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ ట్రెండ్స్ 2024 రిపోర్ట్ అనమాట. చూడండి, ఆ పేరు కూడా ఇంపార్టెంటే. అంటే ఆ రిపోర్ట్ యొక్క పేరుతో సహా మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఆ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో నిరుద్యోగిత ఎంత ఉంది, ఎంత డాలర్ల కన్నా తక్కువ ఉంటే వారిని నిరుద్యోగులను పేర్కొంటుంటారు, కార్మికులను పేర్కొంటారు. అవన్నీ కూడా 147 పేజీలు ఇచ్చాను. అది పూర్తిగా కాన్సన్ట్రేట్ చదవండి. నెక్స్ట్ మరొక రిపోర్ట్ చెప్తాను. అది ఎక్కడ ఉంది అంటే 165, పేజ్ నెంబర్ 165లో ఉందండి. పేజ్ నెంబర్ 165. పేజ్ నెంబర్ 165లో ఏం రిపోర్ట్ ఇచ్చానంటే నేను రీక్యాప్ 2024 క్రిస్టల్ గేజ్ 2025 రిపోర్ట్ అనే పేరుతో ఒక రిపోర్ట్ ఈ మధ్య విడుదలైంది. పేజ్ నెంబర్ 165. ఈ పేజ్ నెంబర్ 165లో విడుదలైనటువంటి ఈ రిపోర్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. దీనిలో రీక్యాప్ 2024 క్రిస్టల్ గేజ్ 2025 ప్రకారం స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో మొదటి స్థానాలలో ఉన్నటువంటి దేశాలు ఏవి? స్టాక్ మార్కెట్
అంటే అత్యధికంగా క్యాపిటలేషన్ కలిగినటువంటి మూలధనం కలిగినటువంటి స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి దేశాలుగా మొదటి స్థానంలో యుఎస్ఏ, రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో జపాన్, నాలుగో స్థానంలో హాంకాంగ్, ఐదో స్థానంలో భారత్ ఉన్నాయి. ఈ రిపోర్ట్ తెలియజేసింది. ఆ రిపోర్ట్ పేరు ఏం పేరండి? రీక్యాప్ 2024. ఇక్కడ ఇచ్చాను చూడండి. ఆ రిపోర్ట్ పేరు కూడా నేను ఇచ్చాను మీకు ఇక్కడ. రీక్యాప్ 2024 క్రిస్టల్ గేజ్ 2025 రిపోర్ట్. దీన్ని ఎవరు విడుదల చేస్తారు అంటే పాంటోమాత్ అనేటటువంటి ఒక ప్రముఖ గ్రూప్ విడుదల చేస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల దీనికి సంబంధించినటువంటి అంటే ఈ రీక్యాప్ 2024 క్రిస్టల్ గేజ్ 2025 రిపోర్ట్ అనేది పూర్తి డీటెయిల్స్ని 165 పేజీలు ఇచ్చాను. అది పూర్తిగా మీరు కాన్సన్ట్రేట్ చదవండి. నెక్స్ట్ 167లో ఈ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ గురించి కూడా నేను ఇచ్చానండి. 167 పేజ్ నెంబర్ 167. పేజ్ నెంబర్ 167లో గ్లోబల్ యూనికార్న్ రిపోర్ట్ ఆల్రెడీ మీకు ఇచ్చాను. ఆ రిపోర్ట్లోనే కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తూ మరొక చిన్న అంశాన్ని 167లో కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి. హూరన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2023 ప్రకారం భారతదేశంలో ఏ స్థానాలు ఉన్నాయి, అంతేకాకుండా యూనికార్న్ రిపోర్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా చిన్న చిన్న పాయింట్స్ని కొంచెం యాడ్ చేసి నేను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే యుఎన్ఈపి ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది 221 పేజీలో మీకు ఇవ్వడం జరిగింది. 221 పేజ్ నెంబర్ 221లో ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఆ రిపోర్ట్ మీకు ఇప్పుడు చూపిస్తాను. అదేంటంటే పేజ్ నెంబర్ 2021. ఈ 2021లో మీకు ఏమి ఇచ్చానంటే రిపోర్టు ఇది 2021. దీనిలో ఇచ్చినటువంటి రిపోర్ట్ పేరు ఏం పేరంటే యుఎన్ఈపి ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్. ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ అంటే ఈ మధ్యకాలంలోనే ఈ ప్యారిస్ ఒప్పందం జరిగినటువంటి నేపథ్యంలో ఆ ఒప్పంద లక్ష్యాలు ఎంత నెరవేరాయి అనే దాని మీద యుఎన్ఈపి వాళ్ళు ఒక రిపోర్ట్ విడుదల చేయడం జరిగిందనమాట. ఆ రిపోర్ట్ని 2024 యుఎన్ఈపి ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ అని పేరుతో విడుదల చేశారనమాట. అది ఏ విధంగా తన రిపోర్ట్ని తెలియజేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం అసలు ఎప్పటికల్లా ఈ ప్యారిస్ ఒప్పందం అమలయ్యే అవకాశాలు ఉంటాయి, ఎంత కాన్సన్ట్రేషన్ అవుతుంది, అసలు అవుతుందా అవదా అని వాటి గురించి తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా 2024 యుఎన్ఈపి ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ ప్రకారం 2023లో ప్రపంచ జిహెచ్జీలు అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉత్పత్తి రంగంలో వేరు రంగాలు ఎంతెంత వాటాలు విడుదల చేశాయనేది కూడా చెప్పారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏదైనా ఒక రంగం ఉందంటే అది ప్రపంచవ్యాప్తంగా ఎమిషన్స్ని అంటే ఉద్గారాలని, కాలుష్య ఉద్గారాలని ఎంత ఉత్పత్తి చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిపోర్ట్ ప్రకారం పవర్ సెక్టార్ ఇంచుమించుగా 26% ఉత్పత్తి చేస్తుందట. రవాణా 15%, రవాణా రంగం 15%, పరిశ్రమలు 11%, వ్యవసాయం 11%, ఇంధన ఉత్పత్తి 10%, పారిశ్రామిక విధానాలు 9%, బిల్డింగ్స్ 6%, అండ్ వ్యర్థాలు అంటే వేస్టేజ్ నిర్వహణ మేనేజ్మెంట్ 4%, ఇతరాలు అదర్స్ అనేవి 7%. ఇలా ఈ రిపోర్ట్ మొత్తాన్ని ఒక డేటా రూపంలో ఒక టేబులర్ ఫార్మ్లో నేను ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 2024 యుఎన్ఈపి ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ ప్రకారం అత్యధికమైన ఉద్గారాలు ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ ఈ డేటా, చాలా బర్నింగ్ టాపిక్. ఇది చాలా రీసెంట్ డేటా. దీనిలో అత్యధిక ఉత్పత్తి చేసినటువంటి దేశం ఏది అంటే మొదటి స్థానంలో చైనా ఉంది, రెండో స్థానంలో యుఎస్ఏ ఉంది, మూడో స్థానంలో ఇండియా ఉంది, నాలుగో స్థానంలో EU అంటే యూరోపియన్ యూనియన్ ఉంది, ఐదో స్థానంలో రష్యా. ఇందుకే అవి ఎంత ఉత్పత్తి చేస్తున్నాయి, 2023లో తలసరి జిహెచ్జీలు ఎంత ఉత్పత్తి చేస్తున్నాయి. అంతేకాకుండా దీనిలో ఉన్నటువంటి రిపోర్ట్ కేవలం 1 సంవత్సరం ఉంది కాదండి. దీనిలో ఒక ప్రత్యేకత ఏమి ఇచ్చాడంటే 1850 నుంచి 2022 అంటే అర్థం ఏంటంటే పారిశ్రామికీకరణానికి పూర్వం అంటే 1850, పరిశ్రమలు ఏర్పడడానికి పూర్వం పారిశ్రామికీకరణ పూర్వమైనటువంటి 1850 నుంచి 2022 వరకు లెక్కేస్తే ఈ మొత్తం ఉత్పత్తి అయినటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్లో అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది, రెండో స్థానంలో ఉన్నది ఏది, మూడో స్థానంలో ఉన్నది ఏది, ఎంత శాతం ఉత్పత్తి చేసాయి. ఆ డేటాని కూడా నేను ఒక టేబులర్ ఫార్మ్లో పూర్తి డేటాని మీకు ఇవ్వడం జరిగింది. ఇదంతా ఆ డేటాయే. ఈ డేటాను పూర్తిగా చదవండి. అది పేజ్ నెంబర్ 2022లో ఉంది. 2021, 2022 మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ 261 పేజ్ నెంబర్ 261లో టీబీ రిపోర్ట్ ఇచ్చానండి. ఇందాక నేను ఇండియా టీబీ రిపోర్ట్ గురించి చెప్పాను, ఇప్పుడు వరల్డ్ టీబీ రిపోర్ట్ గురించి చెప్తున్నాను. 261 పేజ్ నెంబర్ 261. పేజ్ నెంబర్ 261లో చూడండి, వరల్డ్ ట్యూబర్కులోసిస్ డే సందర్భంగా ఒక రిపోర్ట్ ఇచ్చాను. అది వరల్డ్ WHO గ్లోబల్ ట్యూబర్కులోసిస్ రిపోర్ట్. ఈ వరల్డ్ గ్లోబల్ ట్యూబర్కులోసిస్ రిపోర్ట్ 2023 ప్రకారం
ప్రపంచవ్యాప్తంగా క్షయ పరిస్థితి ఎలా ఉంది, ఏ దేశం అత్యధికంగా ఉంది, ఏ దేశం తక్కువగా ఉంది, మన భారతదేశం యొక్క పొజిషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్లో మీకు తెలియజేశాను. దానిలో 261 పేజ్ నెంబర్లో మీకు కనిపిస్తుంటుంది. పూర్తిగా దాని డేటా చదవండి. నెక్స్ట్ 269 పేజ్ నెంబర్ 269లో వరల్డ్ మలేరియా రిపోర్ట్ ఇచ్చానండి. మలేరియా రిపోర్ట్ క్షయవ్యాధి అండ్ మలేరియా వ్యాధి లేకుండా ఏ ఎగ్జామ్ కూడా క్వశ్చన్ పేపర్ ఉండదండి. అందువల్ల ఇది తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బర్నింగ్ ఇష్యూస్ అవి. అత్యధికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యాధికారకమైనటువంటి జీవులు ఏవి అంటే ఈ రెండు అనమాట. అందువల్ల ఇక చూడండి, మలేరియా వ్యాక్సిన్గా WHO అనుమతి అనేటటువంటి హెడ్డింగ్ పెట్టి 269 పేజ్ నెంబర్లో మీకు ఇచ్చాను. దానిలో పూర్తిగా అసలు మలేరియా అంటే ఏంటి, ఆ వ్యాధి ఏ విధంగా వస్తుంది, ఏ క్రిముల వల్ల వ్యాపిస్తూ ఉంటుంది, ఎవరు వ్యాపింపజేస్తారు, ప్రపంచ మలేరియా డే ఏప్రిల్ 25న ఎందుకు చేస్తారు, 2023 మలేరియా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి, 2024 థీమ్ ఏంటి, వరల్డ్ మలేరియా రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో భారతదేశం ఎన్నో స్థానాల్లో అత్యధిక మలేరియా కేసులు ఉన్నటువంటి దేశంగా నిలిచింది. అసలు మలేరియా ఏ దేశాల్లో మలేరియా రహిత దేశాలుగా ప్రకటించబడ్డాయి, అల్జీరియా, అర్జెంటీనా, ఇలా దానికి సంబంధించిన మలేరియాకి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా 269 పేజ్ నెంబర్లో మీకు క్లియర్గా కనిపిస్తుంటాయి. ఈ విధంగా మొత్తం నేను 25 పాయింట్స్ మీకు ఇచ్చానండి. ఇప్పుడు 25 పాయింట్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్, రాష్ట్రాల తలసరి ఆదాయం మీద ESCPM రిపోర్టు, గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్, ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నేత మార్నింగ్ కన్సల్టెన్సీ సంస్థ యొక్క నివేదిక, ప్రపంచంలో అతిపెద్ద ఆహార బ్రాండ్ రిపోర్టు, గ్లోబల్ ఫారెస్ట్ వాచ్, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, ప్రపంచ వాయు నాణ్యత నివేదిక, QS 2025 గ్లోబల్ ర్యాంకింగ్స్, హురుల్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్, UNDP హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఇండియా టీబీ రిపోర్టు, ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు, స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్, NCRB రిపోర్ట్, ప్రపంచంలో అత్యధిక రెమిటెన్సెస్ ఉన్నటువంటి దేశం, గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్, ప్రపంచ నిరుద్యోగిత మీద అంతర్జాతీయ కార్మిక సంస్థ యొక్క రిపోర్టు, అలాగే రీక్యాప్ 2024, క్రిస్టల్ గేజ్ 2025 నివేదిక, హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్, UNEP ఎమిషన్స్ గ్యాప్ రిపోర్టు, వరల్డ్ టీబీ రిపోర్టు, వరల్డ్ మలేరియా రిపోర్టు. ఈ 25 అంశాల మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. తప్పనిసరిగా డెఫినెట్గా ఇండెక్స్లు రిపోర్ట్లు అనే అంశం మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా క్వశ్చన్ ఎట్టి పరిస్థితుల్లో పోదు. అది పోవడం అనేది నేను తప్పనిసరిగా మీకు రాసిస్తున్నానండి. లాస్ట్ టైం మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, గ్రూప్ 3లో కూడా ఇలాగే చెప్పాను నేను. గ్రూప్ 3లో కూడా హయ్యెస్ట్ మార్కులు మన ఏకలవ్య విద్యార్థులే, మీరు గమనించవచ్చు. మీరు ఎవరికైనా సరే ఆ బుక్ అనేది మన మార్కెట్లో ఆల్రెడీ ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే మార్కెట్లో ఉంది, బుక్ షాప్స్లో అడగండి. లేకపోతే 9949449941కి కాల్ చేసి అడగండి. మీకు డెఫినెట్గా మీకు ఇంటికి కూడా పంపించే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఈ బుక్ చదవండి. తప్పనిసరిగా గ్రూప్ 2లో అధికారులుగా, తెలంగాణ గ్రూప్ 2 ఆఫీసర్లుగా మీరు అందరూ ఆవిర్భవించాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఎవరికైనా సరే కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే, ఫ్రీ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే గాంధీవం యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదా 9949449941కి వాట్సాప్లో మీ పేరు పంపించండి. నేను ఎన్రోల్ చేసుకొని ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ మీకు పంపించడం జరుగుతూ ఉంటుంది. తప్పనిసరిగా అత్యంత వేగంగా మీరు అత్యంత ఉన్నతమైనటువంటి ఉద్యోగులుగా ఆవిర్భవిస్తారని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. శీఘ్రమే ఉద్యోగ ప్రాప్తిరస్తు. గాడ్ బ్లెస్ యూ. ఎవరికైనా మీకు డౌట్ ఉంటే దీన్ని కామెంట్ రూపంలో పెట్టండి, నేను తప్పనిసరిగా దానికి ఆన్సర్ ఇస్తాను. రేపు మళ్ళీ కొత్త వీడియోతో, రెండో వీడియో ఇంకో అంశంతో మేము ముందుంటాను, మరొక 25 క్వశ్చన్లతో. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.